ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని నేను అనుదిన ప్రార్థన. ఎలా ఉన్నారు? టీలు తాగారా? టిఫిన్లు చేశారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దిన వాక్యాన్ని యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే జ్ఞానము, అదే తెలివి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రేమైన ధ్యానులారా, దేవునికి భయపడడమే నిజమైన జ్ఞానం. ప్రేమైన వారులారా, అంటే జ్ఞానం లేనివాడు దేవుని మాటలను వినడు, దేవునికి లోబడడు, దేవునికి విరోధి, దేవునికి వ్యతిరేకమైన దిశలో అతడు నడుస్తాడు. నాకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదని దేవుడు చెబుతున్నాడు. కనుక మన పిల్లలను కూడా దేవునిలో మరి పెంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రులమైన మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. 128వ కీర్తనలో మరి చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు ఏ రీతిగా ఆశీర్వదించబడతారు. వారి భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. అంతేకాదు, వారి పిల్లలు వారి బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. సియోనులో నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. 112వ కీర్తనలో వారి సంతతి బలవంతులగుతురు, వాడు దుర్వార్తకు భయపడడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భయభక్తులు గలవాడు ఆ రీతిగా ఆశీర్వదించబడతాడు. దేవుని పిల్లలమైన మనం ప్రేమైన వారలారా, మరి దేవునికి లోబడదాం, దేవునికి మరి లోబడి జీవించదాం. అదే మన జ్ఞానం, అదే మన తెలివి, అదే ఆశీర్వాదం. కనుక మనమే కాదు, మన పిల్లలు మనం దేవునికి లోబడే బిడ్డలుగా మనం జీవించుదాం. అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం మరి సంపాదించుకొని దేవుని కొరకై నిలబడదాం. దేవుడిటి మాటలు మన వినికిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి. మీ అందలి జ్ఞానము చేత నింపబడుటకు, నీ అందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అని మీరు మాట్లాడినారు. అటువంటి భయభక్తులు కలిగిన జీవితం ప్రియ బిడ్డలకు మాకు అందరికీ దయచేయండి. ప్రభాని బిడ్డలకు తోడైందని వారు చేయనదంతయు సఫలపరచండి. ఈ దిన ఆశీర్వాదం కాపుదల దయచేయండి. వారి జాబును, వారి యొక్క వ్యాపారమును, వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. వారి పిల్లలను, వారి యొక్క చదువులను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబానికి మీరు ప్రొటెక్షన్ దయచేయండి. వారి ఆరోగ్యాలను మీరు ఆశీర్వదించండి. నాయన, నీ బిడ్డల పక్షమున ఉన్నమని, గొప్ప ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.